సో పెరుగుని మజ్జిగ పులుసు తాగకూడదైతే? మజ్జిగ పులుసు తాగొచ్చండి. తాలింపులో మజ్జిగ పోయకూడదు. మజ్జిగలో తాలింపు వేయాలి. ఓహ్! చాలామంది రివర్స్ చేస్తారు. స్లోగా మరిగిస్తారు కూడా. మీరు అస్సలు హీట్ మెడ్రాస్ వైపు వెళ్తే చేయకూడదు. మజ్జిగ పులుసు మరుగుతున్నప్పుడు స్లో హీట్లో మరిగిన తర్వాత దాని మీద కొబ్బరి నూనెతో పోపేస్తారు. మెడ్రాస్, కేరళ అటువైపు మనకి వెళ్తే. దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుందండి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా చనిపోతుంది హీట్ తగిలితే. అవును కదా, సో హీట్ న్యాచురల్. చేయకూడదు. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. నాకు ఎప్పుడు తట్టలేదు ఇది. గట్ బ్యాక్టీరియా కదా మనం తీసుకుని ప్రోబయోటిక్గా తీసుకుంటాం కదండి. సో అది ఫర్మెంటేషన్ పోతుంది మళ్ళీ. అండ్ నిజంగానే మనం నీళ్లు కూడా కాచుకుని ఎందుకు తాగుతాం? బ్యాక్టీరియా అన్నా ఉంటే పోతాయని, చచ్చిపోతాయని. అలాగే మజ్జిగ పులుసు మరిగినా కూడా మజ్జిగలోని మంచి గుణాలని పోతాయి. పోతాయండి అసలు. ఈ మధ్య బాగా పీసీఓడి ఇష్యూస్ వింటున్నాం. అంటే ఒకటి అర్లీ ప్యూబర్టీ వచ్చేయడం, వచ్చిన వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్, అంటే ఆల్మోస్ట్ 30, 40, 35 ఇయర్స్ వరకు పీసీఓడి ఉంది, కన్సెప్షన్ ప్రాబ్లం, ఇవన్నీ వింటున్నాం కదా. దానికి కారణాలు ఏంటి? దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది డాక్టర్ శ్రీ సత్య? ఇప్పుడు మనకి పీసీఓడి అనగానే ఈ పాల ప్యాకెట్స్ ఎక్కువ వాడుతున్నారండి. మిల్క్ ప్యాకెట్స్, ఈ పెస్టిసైడ్స్ వల్ల సగం కారణం అవుతుంది. దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేయలేం. కానీ చేతిలో మిల్క్ ప్యాకెట్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, సూర్యాస్తమయం లోపే భోజనం చేసేసుకుంటూ, అంటే డిన్నర్ మనకి సూర్యాస్తమయం 6 కల్లా కంప్లీట్ చేసుకుంటే అండి పడుకునేసరికి 3 hours గ్యాప్ ఉంటుంది. సో అక్కడ డైజెషన్ అయిపోతుంది. అండ్ మనోళ్ళు గ్రౌండింగ్ జరగట్లేదు. నేల మీద చెప్పులు లేకుండా నడవాలండి. అంటే టైల్స్ మీద కాదు, మట్టి నేల మీద జరిగితే గ్రౌండ్ నుంచి వచ్చిన ఎనర్జీ మనకి బాడీకి చాలా నీడ్ ఉంటుంది. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇందాక మనం మాట్లాడుకున్న వైట్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ ఆయిల్ మానుకుంటూ, ఈ కార్బ్స్ కొంచెం తగ్గించుకొని ఎక్కువ కాయగూరలు తింటూ, మార్నింగ్ 9 to 10 మధ్యలో లంచ్ చేసి, మళ్ళీ 6కి లంచ్ చేసేసి, మధ్యలో ఫ్రూట్స్, ఈ బటర్ మిల్క్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు బాగా తక్కువ వయసు వాళ్ళకు కూడా పెరిగిపోతున్నాయి కదా డాక్టర్ శ్రీ సత్య. సో మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళకి? సరే, వచ్చి మీ దగ్గర జానువస్తి అంటారా దాన్ని, జానువస్తిలో చేయించుకోవడం, నొప్పులు వచ్చాక, నొప్పులు రాకముందు ఏం చేయాలి, వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? యాక్చువల్గా మనకి మోకాళ్ళు తొందరగా ఈ మధ్యన పాపం వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎర్లీ ఏజెస్లో అరిగిపోతుందండి. అండ్ మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మంచిగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ, ఇన్ కేస్ వాళ్ళు మెనోపాజ్ స్టేజ్లో ఉంటే మనకి బోన్స్ వీక్ అవుతాయి. సో ఆ టైంలో మునగాకు తీసుకుంటూ, మీకు తెలిసి ఉంటుంది నల్లేరికాడ, వినే ఉంటుంది నల్లేరికాడ పచ్చడి ఇంతకుముందు తినేవారు పూర్వకాలం. అవును, అది డైరెక్ట్ బోన్స్కి చాలా ఎక్కువ బాగా ఫామ్ చేస్తుందండి. అది నల్లరికాయ డైరెక్ట్ డ్రగ్ అనమాట మనకి. మంచిగా అది రోటి పచ్చడి కింద చేసుకొని తింటూ, మునగాకు తింటూ, ఎండకి ఎక్స్పోజ్ అవుతూ, మంచిగా నేల మీద నడుస్తూ ఉంటే ఆబ్వియస్గా మనకి మోకాళ్ళు సగం అక్కడ తగ్గుతుందండి. ఇన్ కేస్ ఆ స్టేజ్ పెరగకుండా ఉంటుంది. ఏదైతే స్టేజ్ ఉందో మిగతా మందులతో క్లియర్ చేసుకుంటే బెటర్. అండ్ ఆ జాను వస్తే అన్నీ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ వస్తే ఇచ్చుకోవాలండి. ఇంటర్నల్ వస్తే ఇవ్వాలి. మనకి వాతం తగ్గాలి అంటే ఇంటర్నల్ వస్తే రూట్ లెవెల్ ట్రీట్మెంట్ అని. ఎలా చేస్తారు అది? అంటే అది కూడా ఒక మసాజా? కాదండి, అది మనకి మోషన్ యానల్ ద్వారా మనకి మెడిసిన్ పంపిస్తాం. ఓహో, దాన్ని వస్తికర్మ అంటారు. సో అలాంటి వస్తికర్మలు కూడా ఉన్నాయి అయితే మనకి. వాత డిజార్డర్స్ కి రూట్ లెవెల్ ట్రీట్మెంట్ మనకి వస్తికర్మ అండి. లైక్ పెరాలసిస్ కూడా వాతం, ఈ నీ జాయింట్ పెయిన్స్, ఏదైనా పెయిన్ రిలేటెడ్ అంతా వాతంలోకి వస్తుంది. అవును, రూట్ లెవెల్ ఉంటే కనుక మనకి మంచిగా ఒక 15 days ఆర్ అలా అదే వస్తికర్మ ఇచ్చుకుంటే మనకి బాగా తగ్గుతుంది. సమ్మర్లో అందరికీ చల్లగా అన్ని తాగాలనిపిస్తుంది. సో కుండ నీళ్లు మంచివని చెప్తారు. బట్ ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రిడ్జ్లో ఉండే పెట్టి మనం తినే ఏ ఆహారం అయినా, నీళ్ళైనా, ఏమంటారు మీరు? ఫ్రిడ్జ్ కంటే మనకి ఆల్కలైన్ మనకి కుండలోనే వస్తుంది. అండ్ చాలా మంది ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నారండి. అవునవును, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది యాక్చువల్లీ పాయిజన్ అవుతుంది. ఓహో, ఎందుకంటే మనకి కాపర్, మేము మెడిసిన్స్ చేస్తాం, కాపర్తో భస్మం చేస్తామండి. అది మామూలు కాపర్ ఇన్ఆర్గానిక్గా దొరుకుతుంది మనకి సాయిల్లో. దాన్ని ఆర్గానిక్ ఫామ్లో చాలా శుద్ధులు చేస్తాం. అంటే ఒక్కొక్క 7 times తిలతైల నువ్వుల నూనెలో, తక్రంలో, గోమూత్రం, ఉలవల కషాయంలో 7 times దాన్ని బాగా కాల్చి 7 times ముంచుతామని. అంత చేస్తేనే అది ప్యూరిఫై అవ్వదు. మన కంపెనీ వాళ్ళు అలా చెయ్యరు కదా, డైరెక్ట్ వాటర్ బాటిల్ చేసేస్తారు. సో ఆ కాపర్లో ఉన్న ఏదైతే టాక్సిక్ ఉన్నాయో వాటర్లోకి వస్తాయండి. సో నన్ను అడిగితే కాపర్ వాళ్ళు శుద్ధి చేసుకొని వాడుకుంటే ఓకే, శుద్ధి చేయకుండా, ప్యూరిఫికేషన్ లేకుండా ఆ వాటర్ తాగకూడదండి. ఓహో, అది
ఇది చాలా మంచి పాయింట్. అందరూ ఏమనుకుంటారంటే కాపర్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనం ఎంతో అసలు తేజోవంతం అయిపోతున్నాము, చాలా మంచి జరిగిపోతుందని భ్రమపడతారు. కాపర్ చాలా మంచిదండి, అది మేము కానీ ప్రాపర్ పద్ధతిలో రావట్లేదు. వాడచ్చు. సో కాపర్ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు అయితే. అంటే మరి ఆ కంపెనీ వాళ్ళు అలా చెయ్యరు కదండి. ఇన్ కేస్ ఆ కంపెనీ వాళ్ళు అలా ప్యూరిఫై చేసి ఇస్తే కాపర్ వాటర్ చాలా మంచిది. అది కొన్ని బ్రాండ్స్ లో బహుశా ఆ విధానం అంటే ఎక్కడైతే ఆయుర్వేదం బేస్డ్ గా చేస్తున్నారో మేబీ అలా ఫాలో చేసే అవుతూ వాళ్ళు ఉండొచ్చు. ఉంటే మనం యాక్చువల్లీ రోజుకి 6 లీటర్ల నీళ్లు తాగాలని విన్నాం. అంటే ఇప్పుడు సమ్మర్లో ముఖ్యంగా బయట పనిచేసే వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతాం కదా. సో మీ దృష్టిలో ఎన్ని లీటర్లు అసలు మామూలుగా సగటున తాగాలంటారు? ఆయుర్వేదిక్ ప్రకారం ఇన్ని లీటర్స్ అన్ని లీటర్స్ అని ఎక్కడ చెప్పలేదండి. సపోజ్ ఇప్పుడు నేను పొలం పని చేస్తున్నాను అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు, నేను ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతే స్వెట్ పోతుంది కాబట్టి నాకు ఎక్కువ దాహం వేస్తుందండి. మీరు ఇలా ఏసీలోనే ఉంటారు, మీరు 6 లీటర్స్ తాగేసి నేను 6 లీటర్స్ తాగేస్తే కిడ్నీ మీద లోడ్ పడిపోతుందండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మిక్సీలో మనకి దాని లోడ్ మించి వేస్తే మిక్సీ ఆగిపోద్ది కదండి, లైక్ అంతే మనకి. బాగా చెప్పారు. సో దాహం వేస్తుందని బాడీ అడుగుతుందండి, మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది వాటర్ లెవెల్ తగ్గినప్పుడు. ఆ దాహం వేసినప్పుడు తాగకుండా ఉండకూడదు, దాహం లేకుండా తాగకూడదు. సో మన బాడీ కాన్షియస్లో చూసుకుంటూ ఉండాలండి. ఆయుర్వేదంలో విరుద్ధాహారమా? విరుద్ధాహారం, ఇంకంపాటబిలిటీ చెప్తారండి. ఒక ఆహారానికి ఇంకో విరుద్ధ ఆహారం బేసికలీ అంటే పరస్పరంగా తెలియకుండా. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే పెరుగన్నంతో అరటిపండు తింటారు, అది విరుద్ధాహారం. చాలా ఇష్టం అండి, ప్లీజ్ మాట అనకండి, చాలా మంది ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. మామిడి పండు తినచ్చపోని సీజన్ వచ్చింది తినొచ్చండి. పెరుగు అండ్ బనానా కలవకూడదండి. ఇప్పుడు పెరుగు కూడా కఫ కదా, అభిషేక క్వాలిటీ ఉంటుంది, ఇందులో కూడా కఫం ఉంటుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఇవన్నీ వెంటనే మనకి రిజల్ట్స్ చూపించేవండి, స్లో పాయిజన్స్ టైప్స్ అనమాట విరుద్ధాహారం. సో పెరుగన్నం అరటిపండు తినకూడదండి. పాలు మినుములు కలవకూడదు, పాలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కలవకూడదండి. ఓకే, ముల్లంగి కూడా కలపకూడదు, రాడిష్ కూడా కలిపి తినకూడదండి. పాలు మళ్ళీ పనసకే కలపకూడదు, లైక్ పనసకే తిని టీ కాఫీ అలా తాగకూడదు. సో ఇవన్నీ విరుద్ధాహారంలోకి వస్తాయండి. వీటితో పాటు నేను పాలకూర టమాటో గురించి, మామూలుగా కిడ్నీ స్టోన్స్ గురించి అందరూ కంగారు పడి డాక్టర్ నెఫ్రాలజిస్ట్ వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. మీరేమంటారు, పాలకూర టమాటో పడదా? అసలు టమాటోను మీరు ఒప్పుకుంటారా? అంటే టమాటా యాక్చువల్గా మన ఇండియాది కాదండి, మనకు ఆయుర్వేదిక్లో ఎక్కడ టమాటా చెప్పలేదు, అది బయట కంట్రీది. ఇప్పుడు టమాటా కోసం అడిగారు కాబట్టి యాక్చువల్గా మన బాడీలో సెల్స్ మన అమ్మమ్మకి దగ్గరగా ఉంటాయండి. మన అమ్మమ్మ మైటోకాండ్రియా, మనలో ఉన్న మైటోకాండ్రియా అమ్మమ్మకి దగ్గరగా ఉంటుంది. అంటే మన అమ్మమ్మ ఏం తిన్నారో మనం అది తింటే ఆల్మోస్ట్ జబ్బులు అక్కడే తగ్గిపోతాయి. మన అమ్మమ్మ కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తినలేదు. చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక పంచ్ ఇచ్చారు మీరు. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అదే కదా, బ్లూబెర్రీస్, కివీ ఫ్రూట్, కాస్ట్లీ ఫ్రూట్స్ మన అమ్మమ్మ బయట దేశాలు తినలేదు. చక్కగా మన అమ్మమ్మ లిస్ట్ రాసుకొని మన బాడీ తత్వం ఏంటి, లైక్ వాతన పిత్తన కఫన అని చూసుకొని ఆ రెండు బ్యాలెన్స్ చేసుకొని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నాకు మామిడి పండు ఇష్టమే కానీ పడదు. మా అమ్మమ్మ మామిడి పండు తినేది కాదు, ఆ వాసన కూడా గిట్టేది కాదు. సో బహుశా నాకు పడకపోవడానికి కారణం ఇదే. అమ్మమ్మకి దగ్గరగా ఉంటుందండి మన సెల్. అదే అనమాట. ఇంకా డీప్ వెళ్తే మన అమ్మమ్మ ఏ ఊర్లో ఉన్నారో ఆ సాయిల్ లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తిన్నా చాలా మంచిది. ఇప్పుడు నేను బరంపురం వెళ్ళాలి దానికోసం. సో బాగుంది. అయితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డాక్టర్ శ్రీ సత్య, మీకు చాలా గొప్ప గురువులు ఉండుంటారు. మీరు నేర్చుకున్న విద్య కాలేజ్లో నేర్చుకున్న విద్యలా అనిపించట్లేదు, ఇది డైరెక్ట్గా మీకు అక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ లా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత అర్థం నేర్చుకున్నాను. మా ప్రొఫెసర్స్ కొంతమంది అండ్ గురువులు 3-4 చాలా బాగా ట్రీట్ చేసేవారు, వాళ్ళు ఇచ్చింది నాదేం లేదు. ఇప్పుడు అన్ని పాల పదార్థాల గురించి చాలా టెన్షన్ మొదలైపోయింది. A1, A2, A3 అసలు ఈ పాల పదార్థాల్లో పాలు అసలు ఓకేనా, ప్యాకెట్ పాలు ఓకేనా? బికాజ్ మనకు దొరికేవి అవే, ఏం చేయాలి చెప్పండి. యాక్చువల్గా పాలు మనకి ఫస్ట్ పుట్టినప్పుడు 1-2 years చాలా నీడ్ అండి, తర్వాత ఏమంత కాదు. కానీ ప్యూర్గా A2 కౌ మిల్క్ దొరికితే తీసుకోవచ్చు, లేకపోతే దొరకకపోతే అసలు తీసుకోపోవడమే బెస్ట్. ఎందుకంటే A1 అనేది ఇంటర్నేషనల్ బ్రీడ్స్, అవి A2 అనేది మన దేశీ కౌ అండి. సో A2 కౌ మిల్క్ దొరికితే శుభ్రంగా తీసుకోవడం, లేకపోతే మొత్తానికి దానికి ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అండి. ఎందుకంటే అడల్ట్రేషన్ ఎక్కువైపోతుంది. పాలు ఒక్కటేనా, పాల ద్వారా ఉత్పత్తి అయిన వేరే పన్నీర్లు అవి కూడా ఓకేనా? యాక్చువల్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా జబ్బులు వస్తున్నాయండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ నాట్ సజెస్టబుల్. అసలు పన్నీర్ ప్రాసెస్డేనా? ప్రాసెస్డే కదండి. సో మీరు ఎప్పుడు పాలక్ పన్నీర్లు, పన్నీర్ బటర్ మసాలా తినరు అయితే? అంటే ఆయుర్వేదిక్ రాకముందు బాగా తినేవాళ్ళం, వచ్చినాక ఇప్పుడు ఆయుర్వేదిక్ వచ్చింది కాబట్టి అర్థమైపోయింది. ఈవెన్ A2
కౌ మిల్క్ దొరికితే మనం ఇంట్లో పన్నీర్ చేసుకున్నా ఓకే అండి. అదే దాంతో చేసుకోవడం అంటే సోర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సోర్స్ ఇంపార్టెంట్. అలాగే నాన్ వెజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అన్ని శరీరాలు పడతాయా? కొన్నిటికి పడతాయి, కొన్నిటికి పడవని ఉంటుందా? ఆయుర్వేదిక్ ప్రకారం అయితే మనకి నాన్ వెజ్ చెప్తారండి. అలౌడ్ అలౌడ్, కానీ దేశీవే చెప్తారు. అది అంటే ఇప్పుడు నాటుకోడి మనకి కుక్కుట బలం ఎక్కువ ఇస్తుందని చెప్తారు. చేప మంచిదంటారు. చేప కూడా చెప్తారు మనకి. అలాగే చేప తిన్నప్పుడు పెరుగు తినకూడదు అంటారు, నిజమా? అది విరుద్ధాహారంలోకే వస్తుంది. ఓహో, అది కూడా విరుద్ధ. ఇప్పుడు బ్రాంజ్ వెజల్లో మనకి 10 days గీ దాచామంటే అది పాయిజన్ అయిపోతుంది అండి. సో అది విరుద్ధాహారంలోకే చెప్తారు మనకి. మళ్ళీ ఫిష్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా షార్క్ విన్నారా? సొర్ర చేప విన్నారా? అన్ని ఆర్గానిజమ్స్ కి క్యాన్సర్ వస్తుంది కానీ సొరకి రాదండి. ఓహో, సొర్రపిట్టు వండుకుంటారు. సో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సొర్రపిట్టు మంచిది, యాంటీ క్యాన్సర్ గా, దానిలో ట్యూమర్ అసలు గ్రోత్ అవ్వనివ్వదు ఆ ఆర్గానిజం షార్క్. సో సొర మంచిది అయితే, అంటే క్యాన్సర్ ఇలాంటి ట్యూమర్స్ గ్రో అవుతున్న వాళ్ళందరికీ మంచి ఇమ్యూన్ కూడా అండి. ఆయుర్వేదంలో నేను ఎప్పుడు చూశాను మంచి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి తినండి 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 అంటారు. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా తినమంటారు. నెయ్యికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది డాక్టర్ శ్రీ సత్య? యాక్చువల్ గా నెయ్యిలో మళ్ళీ 2 రకాలండి. ఒకటి పాలు మీద వచ్చిన మేగడతో చేసిన నెయ్యి, మజ్జిగ చిల్లికి వచ్చిన వెన్నతో చేసిన నెయ్యి. మెడిసినల్ వాల్యూస్ అంతా మజ్జిగ చిల్లికి వచ్చిన వాటికే చెప్తారు. ఈ నెయ్యి కూడా మనకి పూర్వకాలం ఆస్తులు ఎలా ఇచ్చేవారు, నెయ్యి కూడా ఆస్తులతో పాటు ఇచ్చేవారు. అంటే లైక్ 10 years ఓల్డ్ లేకపోతే 100 years ఓల్డ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేవారు. మనకి తెలియని డిసీజెస్కి 1-2 spoons తీసుకుని అది చెక్ పెడుతుందండి. చాలా యూస్ఫుల్, అంటే అదొక అమృతం లాంటిది. ఆ ప్రాసెస్ని మర్చిపోయారు మన వాళ్ళు. అట్లీస్ట్ 10 years మనం దాచి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ ప్రాపర్టీ ఇచ్చినట్టు యాక్చువల్లీ. సో ఆ 10 years ఓల్డ్ గీని పురాణఘృతం అంటారు, 100 years ఓల్డ్ గీని కుంభఘృతం అంటారు. సో అంత ఓల్డ్ గీ మరి ముఖవాసన రాదా? ఏం రాదండి. మనం కాచేటప్పుడే చక్కగా కాచి గాజు వెజల్లో మనం పూర్వం అయితే భూమిలో పాతేవారు, లేకపోతే అలా ఎన్నేళ్ళు ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయితే దాని గుణం అంత పెరుగుతుందండి. అన్ని మెడిసినల్ క్వాలిటీస్ పెరుగుతాయి మనకి. ఓహో, ఘృతానికి అంత చాలా. మా తాతగారు అన్నం భోంచేస్తూ ఘృతం ఘృతం అనేవారు. ఘృతం అంటే నెయ్యి పోయమని, నెయ్యి వేయడం కాదు, పోసేవారు. అంతేగా? నెయ్యి చాలా మంచిదండి. నెయ్యి కాకుండా మనకి నువ్వుల నూనె మంచిదా, పప్పు నూనె, అంటే ఏ నూనె మంచిది? అంటే రిఫైన్డ్ ఆయిల్స్ అసలు ఏది వద్దండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో నువ్వుల నూనె మంచిది. నువ్వుల నూనె బోన్స్కి, హెయిర్కి, అన్నిటికి మంచిది. జస్ట్ స్కిన్ డిసీజ్, సోరియాసిస్ వాళ్ళకి నువ్వులు వద్దని చెప్తాము. వేరుశనగ నూనె తీసుకోవచ్చు. కొబ్బరి నూనె మనం తీసుకోం, కానీ కొబ్బరి నూనె కూడా మంచిది. ఆలివ్ కూడా పర్లేదు, కానీ ప్రాసెస్డ్ వచ్చేస్తుంది. సో మనకి నువ్వులు అండ్ వేరుశనగ అవైలబుల్ కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా ఓకే, అది మంచిదే వంటకి. ఈ మధ్య మనకి వీటన్నిటితో పాటు పురుషుల్లో ప్రాస్టేట్ సమస్య విపరీతంగా వస్తుంది. కారణం ఏంటి డాక్టర్ శ్రీ సత్య? అది కూడా వాపే ఇన్ఫ్లమేషనే కదండి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఆపేసి, అండ్ ఇంకోటి ప్రాస్టేట్ కి మెయిన్ గా ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఆపేసి మీరు అనేది సారీ ఇన్ఫ్లమేషన్ ఫుడ్ ఆపేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకొని, ఇన్ఫ్లమేషన్ అంటే మళ్ళీ సేమ్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్, వైట్ ప్రొడక్ట్స్ ఇవేనండి. చేదుని ఎక్కువ పంపాలండి బాడీలో. చేదు మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి. లైక్ మెంతాకు, మెంతులు, కాకరకాయ, బీరకాయ ఇవన్నీ చేదు కేటగిరీలోకి వస్తాయండి. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి కూడా చేదు ఎక్కువ తినమంటారు. యాంటీడోట్ చేదేనండి. యాంటీడోట్ చేదే కదా, ఇన్ఫ్లమేషన్ కూడా చేదే. సో మనకి జబ్బు పేరు మారుతుంది కానీ అల్టిమేట్గా లోపల ఇన్ఫ్లమేషనే. అది అక్కడ పార్ట్ బట్టి మనకి పేరు కొత్తదైపోతుంది కానీ. సో యాంటీ ఇన్ఫ్లమేషన్ అనగానే చేదుని ఎక్కువ పంపి, అండ్ ప్రోస్టేట్కి సుబ్రహ్మణ్య కరవల్లభం స్తోత్రం గట్టిగా చదివితే లోపల ప్రోస్టేట్ ఎక్సైజ్ అవుతుంది. నిజమా? సుబ్రహ్మణ్య కరవల్లభ స్తోత్రం ఉంటుంది కదండి, అది గట్టిగా మాట్లాడినప్పుడు లోపల ప్రోస్టేట్ నుంచి వస్తాయి కొన్ని అక్షరాలు. సో ప్రోస్టేట్కి ఎక్సైజ్ అవుతుందండి. సో అవి చేసుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఇంకొంచెం వెళ్తే మెడిసిన్స్ మనం చెప్పకూడదు ఇలాగా, వాళ్ళ ప్రకృతి తెలియకుండా. జస్ట్ పైన ఆముదం అప్లై చేసుకున్న లోపల మనకి హీట్ జనరేట్ చేస్తుంది, అది స్లోగా వాపును కూడా తగ్గిస్తుంది. ఇవి మామూలుగా ఇంట్లో చేసుకునేవి. మెడిసిన్స్ అంటారా, దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఈ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆయుర్వేదిక్ మందులు అందరికీ ఒకేలా పనిచేస్తాయా? అలా పనిచేయమండి. ఇప్పుడు మన ఇద్దరికి ఒకటే జబ్బు వచ్చింది కానీ ఒకటే మందులు పనిచేయవు. ఎందుకంటే మీ ప్రకృతి, మీ లైక్స్ డిస్లైక్స్ ఒకలా ఉంటే నాది ఒకలా ఉంటాయండి. సపోజ్ మీకు పిత్త ప్రకృతి అనుకోండి, మీకు కొంచెం వేరే చలవ చేసే మెడిసిన్స్ జత చేర్చి ఇవ్వాలి. సో నాది వేరే కాబట్టి అలా ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ మనకి వేరీ అయిపోతాయండి. డాక్టర్ సత్య, మీరు
పంచకర్మని ప్రస్తావించారు. పంచకర్మలు ఇప్పటికీ అందరికీ అంటే ఇప్పుడు బాగా ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లు వచ్చేసాయి కూడా తెలిసిపోయింది. కానీ పద్ధతి ప్రకారం పంచకర్మ అంటే ఏమిటి? అంటే 5 కర్మలు ఎందుకు చేసుకోవాలి? మనం ప్రతి సంవత్సరం చేసుకోవాలా? ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా చేసుకోవాలా? పంచకర్మ ఆరోగ్యవంతులకి చెప్తారు, అనారోగ్యవంతులకి చెప్తారండి. అకార్డింగ్ టు ఋతు సీజన్ బట్టి పంచకర్మస్ చెప్తారు. అంటే ఇప్పుడు వసంత ఋతువులో వమన చెప్తారు, శరద్ ఋతువులో విరేచన కర్మ చెప్తారు. సో అలా హెల్దీ పర్సన్స్ చేసుకుంటూ డిసీజ్డ్ పర్సన్స్కి అయితే వాళ్ళకి వచ్చే డిసీజ్ బట్టే అండి. స్కిన్ డిసీజెస్కి వమన బాగా క్లియర్ అవుతుంది. మీరు ఇందాక అడిగిన నీ జాయింట్ పెయిన్స్కి వస్తి కర్మ చేసుకోవాలి. రైట్. ఇది మళ్ళీ అందరికీ చేయలేము. వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా చూసుకోవాలండి. పర్సన్కి ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ట్రీట్మెంట్ పంచకర్మ. పంచకర్మలు చేసుకున్న వాళ్ళు చాలా హాయిగా వాళ్ళ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఫౌండేషన్ అంటారు. చాలా అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్దండి, డిటాక్స్ఫై అవుతుంది కాబట్టి. కానీ పంచకర్మ చేసే మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యన పంచకర్మ అంటే ఓన్లీ మసాజెస్, బాడీ మసాజెస్, స్టీమ్ వరకే అనుకుంటున్నారు. ఈ పంచకర్మకి ముందు చేసే ప్రొసీజర్ మసాజ్ తప్ప మెయిన్ పంచకర్మ అది కాదండి. అర్థమైపోయింది. అలాగే మనకి ఆముదం గురించి ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు కూడా చెప్తూ వచ్చారు. పూర్వం అయితే 6 నెలలకోసారో 2 నెలలకోసారో అంటే కొన్ని నెలలకోసారి కొంచెం ఆముదం తాగేసి విరోచనం అయ్యేలాగా ఒక క్రియ చేసేవారు ఇళ్లలో. మనకి ఆముదం బొడ్డులో వేస్తే 2 చుక్కలు మంచిదంటారు, మాడుకు పెడితే చాలా చలవ అంటారు. సో ఆముదం గురించి చెప్పండి, ఏంటి అంటే అందరూ వాడచ్చునా? ఆముదం మ్యాక్స్ అందరూ వాడుకోవచ్చండి. కాకపోతే తీసే సోర్స్ బట్టి ఉంటుంది. మంచిగా తీస్తే అది మంచి క్లెన్జింగ్ అనమాట. మనకి పేగులకి అంటుకున్న డిటాక్స్ఫై అంత అది వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆముదం మనకి ఇందాక మనం అనుకున్న ట్యూమర్స్ పైన రాసిన ఇప్పుడు ఫ్యాట్ బాల్స్, లైపోమా అంటారు, విన్నారని? ఫ్యాట్ బాల్స్ లాగా వచ్చేస్తే దానికి ఆముదం బాగా పనిచేస్తుంది. ఎలా అంటే మనకి పైన అప్లై చేసినప్పుడు టెంపరేచర్ వెళ్ళనివ్వదు బయటిది. సో అక్కడ బాగా హీట్ ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని స్లోగా తగ్గించుకుంటుంది. ఇంటర్నల్ క్లెన్జింగ్ బాగుంటుంది, ఎక్స్టర్నల్ అప్లికేషన్ బాగుంటుంది. అండ్ బొడ్డులో చుక్క వేయడం కూడా మంచిదంట. బొడ్డు మెయిన్ అంబిలికస్ మనకి వాత రీజియన్ అండి. సో మనకి భాగవతంలో కూడా వాతాపి జీర్ణం అని వాతాపి జీర్ణం అనేవారు కదా. సో మెయిన్ వాతం తీసేస్తుంది ఆముదం కూడా అండి. డాక్టర్ సత్య, చాలా మంది మెనోపాజ్లో చాలా రకాల కష్టాలు పడుతుంటారు. మూడ్ స్వింగ్స్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మెనోపాజ్ అనగానే మనకి యుట్రస్ ఇచ్చే ఆ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వక ఆ హార్మోన్స్ తక్కువయ్యి మనకి ఆ సిమ్టమ్స్ వస్తాయండి. మెయిన్గా మనకి ఫుడ్స్లో అయితే ఎక్కువ మునగాకులు అవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ప్రీ మెనోపాజ్ కానీ మెనోపాజ్ స్టేజెస్లో మునగాకు డైలీ 2 స్పూన్స్ తీసేసుకోవాలండి. అంటే డైరెక్ట్ మునగాకు కొంచెం వేడి చేస్తుంది, అందులో కొన్ని మెంతులు అండ్ ధనియాలు వేసుకుంటే చలవ చేస్తుంది. ఏదోలా ఇంటెక్ 2 స్పూన్స్ తీసుకుంటే యుట్రస్ ఇచ్చే బలం మనకి మునగాకు ఇస్తుంది. సో ఆబ్వియస్గా ఎప్పుడైతే మనం యుట్రస్ ఇచ్చే బలం అది మునగాకు ఇస్తుందో బోన్స్ మెత్తపడుకుని డెన్సిటీ తగ్గకుండా ఉంటే ఆబ్వియస్గా ఆ బోన్స్ మనకి వీక్ అవుతూ ఉంటే మెనోపాజ్ తర్వాత అవన్నీ స్టాప్ చేయొచ్చు. చక్కగా వాళ్ళు ఎండలో ఉండి మునగాకు తీసుకొని ఇలా నల్లేరుకాడ అలా తీసుకుంటే మనకి మెనోపాజ్ ఆ టైంలో వచ్చే ఇంబ్యాలెన్సెస్ అన్నీ మళ్ళీ సెట్ అవుతాయి అంటారు. ఆహారం తీసుకోవడానికి శరీరానికి మనస్సుకి ఏమైనా కనెక్షన్ ఉందా? చాలా కనెక్షన్ ఉంటుందండి. మనసుకి గుణాలు రజో తమ సత్వ గుణాలు అని అంటారు. సేమ్ టైం మన ఫుడ్లో కూడా గుణాలు ఉంటాయి. కారం వచ్చేసరికి రజోగుణం, ఇందాక మనం పెరుగు వచ్చేసరికి తమో గుణం, అంటే మైండ్ని స్లో చేస్తుందండి. ఆ మినుములు కూడా మైండ్ని తమోగుణం పెంచుతుంది. సో ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తిన్నామో మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా అనమాట అండి. సో సాత్విక ఆహారం సాత్విక్ మైండ్ ఉంటుంది. రజోగుణం అగ్రెసివ్గా వాళ్ళు కోపంగా బిహేవ్ చేస్తారు. కానీ బాగా మందగుణం ఉన్న వాళ్ళకి స్పైసెస్ వాడమని కూడా చెప్తాం. అంటే కొంచెం యాంటీగా అంటే స్పైసెస్ అంటే ఇప్పుడు చిల్లీ, పచ్చిమిర్చి అవన్నీ అసలు మన ఆయుర్వేదిక్లో లేవండి. అప్పుడు అది బయట కంట్రీవి. మనకి ఘాటు అంటే స్పైసెస్ అంటే మిరియాలు, సొంటి, ఈ ఘాట్లు చెప్తారు. అప్పుడు అవి యాంటీడోట్గా పనిచేస్తాయి. బాలింతలకు కూడా ఏమైనా వెల్లుల్లి కారం చేస్తారు, అది కూడా మిరియాలు వేసి చేస్తారు కదా. మిరియాలు సొంటి వేసి చేస్తుంటారు. అది సొంటి పొడి చాలా మంచిది కదండి పిల్లలకి. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఫస్ట్ ముద్ద సొంటి పొడితో తినమని చెప్పేది. సొంటి నెయ్యి కలిపి తినాలండి.
అది సొంటి చలవ, ఆ, అల్లం సొంటి వేడి. అలా కాదు, సొంటి కూడా వేడే. సొంటి కూడా వేడేనా? సొంటి ఓహో. వేడే, కానీ మనకి బాడీకి కొన్ని వేడి అవసరం కదండి మెటబాలిజంకి. మ్మ్. సో అందుకే నెయ్యి వేస్తే చలవ చేస్తుంది. సో అంతా పట్టంతా కూడా ఆహార వ్యవహారాల్లో చాలా ఉంది. చాలా ఉందండి. మన పూర్వీకులు కూడా ఏమీ అంత తక్కువ ఏం కాదండి. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అనేది ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ అన్నీ కలిపి. అంతే కదా. సో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అయితే మంచి డైట్ అయితే. చాలా మంచి డైట్ అండి. అంటే ఆవకాయ కూడా సోర్స్ అండి, అది కూడా ఆయిల్ అవన్నీ. అండ్ మళ్ళీ ఇప్పుడు చింతపండు మానేమని చెప్తాం కొన్ని డిసీజెస్లో. చింతపండు మానేమంటే మామిడికాయ పులుపు తింటున్నారు అందరూ. ఓ పులుపు మానేమని అర్థం అక్కడ. అక్కడ మామిడికాయ ఏంటంటే మనకి పచ్చి మామిడికాయ త్రిదోషాలని పెంచేస్తుంది. మామిడికాయ మంచిది కాదండి, మామిడికాయ పండేక మంచిది మనకి. స్వీట్ది మంచిదండి. పులుపు అంటే మళ్ళీ మనకి ఉసిరి పులుపు మంచిదండి. ఉసిరికాయ, నారింజ పులుపు, దబ్బకాయ పులుపు మంచిది మళ్ళీ మనకి. ఓకే. చాలా అయితే అంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంత శ్రద్ధగా బతకడం చేతనైతే చాలా విషయాలు జయించినట్టే కదా మనకి. ఇప్పుడు ఈ ఉసిరికాయ చాలా మంచిది. సమ్మర్ సీజన్లో ఉప్పు నీళ్ళలో ఉసిరికాయ వేసి పెట్టేసి అది రోజుకొక ఉసిరికాయ తినమని చెప్పగా విన్నాను నేను. నిజమా అది? యాక్చువల్గా షడ్ రుచులు అంటారు కదండి, ఉసిరికాయలో అన్ని రుచులు ఉంటాయి ఎక్సెప్ట్ లవణం ఉండదు అనమాట. అందుకే ఉప్పు నీటిలో వేస్తే షడ్ రుచి ఫామ్ అవుతుంది అనమాట. అందుకని మంచిదండి అది. ఈ మధ్య డయాబెటీస్ బాగా పెరిగిపోయింది కదా, ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. మనమేమో చక్కగా మంది అసలు పురాతనమైన యోగిక్ ఫుడ్ మంది అని చెప్పుకుంటూ తిరుగుతాం. ఎందువల్ల మనకి ఇతర దేశాల్లో కంటే మనకి డయాబెటీస్ ఉండడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశాల్లో డయాబెటీస్ ఉన్నప్పటికీ వాళ్ళు తినే ఫుడ్ మనం ఏదైతే వద్దంటున్నామో అన్నీ తింటున్నారు వాళ్ళు. బర్గర్లు, పిజ్జాలు, ఈవెన్ వాళ్ళ సగటు నార్మల్ ఫుడ్ కూడా ఇంట్లో వండుకోవడం తక్కువ, ఎక్కువ. అంటే యావరేజ్ అమెరికన్ ఫ్యామిలీస్ చూస్తే కూడా దే ఆల్సో బయట నుంచి తెచ్చుకుంటారు. ఇంట్లో కూడా వాళ్ళు తినే ఫుడ్ గ్రూప్స్ వేరు. సో మన కాన్స్టిట్యూషన్కి పడ్డం లేదు కాబట్టి మనం ఇలా అయిపోయామా? అంటే వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉందండి, వాళ్ళు హైయెస్టే, మనము హైయెస్టే. మెయిన్గా మనం ఏంటంటే 3 పూటలు తింటారండి. యాక్చువల్గా 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి అని చెప్తారు. అక్కడే ఉందండి. చక్కగా 2 మీల్ పెట్టుకొని ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఈ రిఫైన్డ్ వైట్ ప్రొడక్ట్స్ ఆపేసుకుంటూ ఈ డయాబెటీస్కి కూడా ఎక్కువ చేదుని పంపుతూ మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయండి. స్ట్రెస్కి కూడా డయాబెటీస్ ఎక్కువ అటాక్ అవుతుంది. ఈ స్ట్రెస్కి ఏ రిలీజన్ వాళ్ళు వాళ్ళ కొంచెం ప్రే చేసుకుంటా, అంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకోవాలండి మైండ్కి, కొంచెం కామ్ డౌన్ అవుతూ అలా రోజుకి 45 మినిట్స్ ఆర్ అరగంట ఏదో ఒక ఎక్సర్సైజ్ అండి. ఏదర్ వాకింగ్, యోగా, వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి. స్విమ్మింగ్ అయితే ఇంకా మంచిది వాళ్ళకి వచ్చి ఉంటే కనుక. ఈ డైట్ ఫాలో అవుతూ చక్కగా సూర్యాస్తమయం లోపే భోజనం చేసేసుకుంటూ వారంలో ఒక 2-3 రోజులు మట్టి నేల మీద నడుస్తుంటే గ్రౌండింగ్, డైట్, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఫాలో అయితే షుగర్కి చెక్ పెట్టచ్చు. ఓకే. సో క్రమంలో మనకి కాలక్రమంలో డైట్ మానిటర్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మందులు కూడా తగ్గించవచ్చు. అందరూ ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు ఉంటాయండి డయాబెటీస్కి? ఉంటాయండి. ఇప్పుడు డయాబెటీస్కి ఇంకొక పేరే లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే అక్కడే సగం సెట్ అయిపోతుంది కదండి. వాస్తవం, చాలా కరెక్ట్ యాక్చువల్లీ అది. జుట్టు ఊడిపోవడానికి ఎలాంటి మందులు ఉంటాయి డాక్టర్ సత్య? ఇప్పుడు జుట్టు ఊడిపోవడానికి చాలా మంది హెయిర్ ఆయిల్స్ వాడతారు. బయట లోపల నుంచి ఊడిపోతుంది కాబట్టి లోపల దేని వల్ల ఊడిపోతుందో దాన్ని పట్టుకొని దానికి కరెక్ట్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడు బూడిద గుమ్మడి గింజలనండి, ఉసిరికాయ, కరివేపాకు, మెంతులు, ఇవన్నీ మనకి జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. మెయిన్గా జుట్టు ఎందుకు ఊడిపోతుందో వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేసి తెలుసుకోవాలండి. హెచ్బి తక్కువ ఉన్న ఊడిపోద్ది, థైరాయిడ్ ఉన్న ఊడిపోతుంది, పీసీఓడి ఉన్న ఊడిపోద్ది. కాజ్కి ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు జుట్టు బాగా వస్తుంది. ఈవెన్ నల్లరికాడ కూడా జుట్టు బాగా వస్తుంది, నువ్వులకు కూడా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుంటున్నాయి ఇవాళ. జుట్టు నల్లగా ఉండి నెరవకుండా కూడా మనకి ప్రికాషన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, లేక ప్రకృతి సిద్ధంగా మనం ఏజ్ అవ్వాల్సింది అయిపోతుంది అంటారా? యాక్చువల్గా పిత్త ప్రకృతి వాళ్ళకి తొందరగా జుట్టు వైట్ హెయిర్ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా, కోపంగా ఎక్కువ అరుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పిత్తానికి పండిపోతుంది. సో ఆ పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ తీసుకుంటూ ఉంటే నలుపు విరుగుతుంది కంత. ఈవెన్ అశ్వగంధ కూడా చెప్తారు పాలతో తీసుకోమని. అశ్వగంధ పాలతో తీసుకోవాలండి? పాలతోనే తీసుకోవాలండి.
త్రిఫల చూర్ణం తీసుకోవచ్చండి రోజు? ఏ మెడిసిన్ అయినా సరే మండలం రోజులే వాడుకోవాలండి. ఇదర్ ఆయుర్వేదిక్ అయినా ఆయుర్వేదిక్ అనగానే ఎన్ని రోజులైనా వాడితే ఏమవ్వదు అంటారు గానీ అలా అది తీసుకోకూడదు. అడగబోయాను నెక్స్ట్. మీకు ఆయుర్వేదిక్ మందులు జీవితకాలం పాటు వాడేయచ్చా? సేఫ్ అంటారు కదా. లేదండి 41 డేసే తీసుకోవాలి. లేకపోతే ఇంకా ఎక్కువైతే 3 మంత్స్. లేకపోతే అది మన బాడీ ఫుడ్‌గా కోట్ చేసేసుకుంటది. ఓహో! సో అది గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. వాడాలి. సో అది కూడా అంటే ఆయుర్వేదిక్ మనకి అందుబాటులో ఉండిపోవడంతో ఎంత గుర్తింపున్న వైద్య విధానమైనా ఏం లేదు జుజుబి అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్స్ వాడమంటే 5 రోజుల మించి వాడరు ఎవరు. అవునండి. ఇవి వాడేస్తారు. హ్మ్. ఎడాపెడా ఇంకా వేసేసుకుంటూ ఉంటారు. ఈ కషాయాలు అవి. కొన్ని కషాయాలు బావుంటాయండి. అదేమిటది వాతం కోసం వాడేది ఏంటండి ఇది? రాసినది కాడా అండి? ఒకటి అదే పేరు తెలీదు. బావుంటాయి కొన్ని. అంటే తాగడానికి కూడా జ్యూస్‌లా ఉంటాయి కొన్ని. ఈ ద్రాక్షరసంలా ఉంటుంది. ఓకే. ద్రాక్షరిష్ట ఉంటదండి. అదే అలాంటివన్నీ అరిష్టాలకి ఇది. చంటి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఆయుర్వేదం వాడొచ్చా అండి? పుట్టిన వెంటనే కూడా మనకి స్వర్ణప్రాశన చేస్తారండి. అంటే గోల్డ్ భస్మం చెప్తారు. పుట్టిన పిల్లలకి పుష్యమి నక్షత్రం రోజు ఎవ్రీ మంత్‌లో వచ్చే పుష్యమి నక్షత్రానికి స్వర్ణప్రాశన గోల్డ్ భస్మం, నెయ్య ఇలా కొంచెం సరస్వతి ఆకు వేస్తారనమాట. అది అదంతా మంచిది. చేయించుకుంటే వాళ్ళకేంటంటే ఈ వాళ్ళు ఉన్న లైఫ్ స్పాన్‌లో వచ్చే డిసీజెస్‌కి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ పవర్ అలా ఉంటుంది. ఈ మధ్య డాక్టర్ శ్రీ సత్య అందరికి ఉండే ప్రాబ్లం అండి. అక్రాస్ కంట్రీస్ ముఖ్యంగా భారతదేశంలో పరుగుల ప్రపంచం అయిపోయి స్ట్రెస్ పెరిగిపోయిందండి. కొంచెం ఏం చేయాలి చెప్పరా? ప్రాణాయామం చేస్తే తగ్గుతుందా? స్ట్రెస్‌కి మెయిన్ ఫుడ్ కూడా ఉంటదండి. మీరు ఇందాక అన్నట్టు సాత్విక ఆహారం తీసుకుంటూ స్ట్రెస్ లెవెల్ మెయిన్ మీరు అన్నట్టు మెడిటేషన్ ద్వారానే చేసుకోవాలండి. స్ట్రెస్‌కి వాళ్ళకి వాళ్ళే డాక్టర్ యాక్చువల్లీ. వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానంటే వెంటనే కొంచెం బ్రీత్ ఎక్సర్సైజ్ చేసి ఇది మైండ్ కూల్ అయ్యేవి అంటే లైక్ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం ఒక స్ట్రెస్ రిలీవర్ అండి. లేదా ఫారెస్ట్‌లోకి వెళ్ళి అలా చెట్టుల మధ్యలో ప్రకృతి దగ్గరగా ఉండడం కూడా ఒక స్ట్రెస్ రిలీవర్. వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు నాకు ఫారెస్ట్‌లో తిరగడం ఇష్టం. అలా కొన్ని స్ట్రెస్ రిలీఫ్ మనకే తెలుస్తాయి. సో స్ట్రెస్ వచ్చిన వెంటనే వాటికి వెంటనే జంప్ అయ్యి వాటికి వెళ్ళడం బెటర్ అండి. జామకాయ. ఓకే. సో స్ట్రెస్ వచ్చినది జామకాయ ఎలా తినాలి అంటే కట్ చేసుకొని తినేయడమా? జామకాయ కాదండి. అటు అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వడం బెటర్ అండి. ఏమిటి? అంటే లైక్ ఫారెస్ట్‌కి వెళ్ళడం, లేకపోతే మెడిటేషన్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే బ్రీత్ మీదే కాన్సంట్రేషన్ చేయడం. ఓంకారం కూడా మంచి స్ట్రెస్ ఓంకారం కూడా మంచి అంటే సౌండ్ వైబ్రేషన్ వల్ల మనకి ఆల్ఫా వేవ్స్ మనకి సాంగ్స్‌లో ఆల్ఫా వేవ్స్ అవి విన్న స్ట్రెస్ రిలీవర్ అండి. అది. సో అలా కామ్ డౌన్ చేసుకోవడానికి మెథడాలజీస్ వెతుక్కోవాలి. అలాగే క్షరసూత్ర అని విన్నానండి నేను. అంటే ఏమిటి? క్షారసూత్ర అంటే క్షారసూత్రనా? ఓకే. క్షారసూత్ర అని విన్నానండి. అంటే ఏమిటి? ఒక థ్రెడ్‌కి మనం మెడిసిన్స్ వేస్తాం. ఉత్తరని వినుంటారు కదా! దానికి క్షారం అప్లై చేస్తాం. లైక్ హరిద్ర, టర్మరిక్ ఇవన్నీ కలిపి దానికి ఇప్పుడు ఫిస్ట్‌లా కేసెస్, పైల్స్ కేసెస్‌లో అదేసి కడితే దానికి అదే మాడిపోయి ఊడిపోద్దండి పైల్ మాస్. సో అది మనం వితౌట్ ఇన్‌స్ట్రుమెంట్ క్షారసూత్రాన్ని యూజ్ చేస్తాం. అదే మీరు చెప్పిన సర్జరీ. అదే సర్జరీగా కూడా చిన్న వాటికి పులిపిర్లకి వాటికి కూడా వాడుకోవచ్చు. అది. సో డాక్టర్ శ్రీ సత్య మీరు ఆయుర్వేద వైద్య విధానంలో మీరు నయం చేసిన ఒకళ్ళిద్దరు కేస్ స్టడీస్ చెప్పండి మీకు చాలా నచ్చినవి. నేను ఫస్ట్ క్లినిక్ హౌస్ సర్జన్‌లోనే పెట్టేశానండి. ఎక్కడ వర్క్ చేయడం ఇష్టం లేక. ఫస్ట్ ఈ మొండి కేసెస్ వచ్చాయి. లైక్ సోరియాసిసే వచ్చినాయి. వమన చేసి క్లియర్ అయినాయి వాళ్ళకి. అంటే మొత్తం ఆ ప్యాచెస్ అన్నీ పోయినాయి. ప్యాచెస్ అన్నీ నార్మల్ స్కిన్ లెవెల్లోకి వచ్చేసి నార్మల్ ఇచ్చింగ్ అవన్నీ స్కేలింగ్ అవన్నీ పోతాయండి. వమనలోనే సగం క్లియర్ అయిపోతాయి. ఇంకో సగం మెడిసిన్స్‌తో క్లియర్ చేసుకుంటే అదొకటి బాగా సక్సెస్ఫుల్. ఒక ముసలైన పాపం నీ జాయింట్ పెయిన్స్‌కి ఎప్పుడో నేను చాలా చిన్నదాన్నప్పుడు వచ్చారు. ఒక 3 మంత్స్ మెడిసిన్స్ వాడించి ఈ నల్లేరుకాడ మునగాకు తినమని ఎండలో ఉండమని చెప్పండి. మంచిగా సైకిల్ తొక్కమని చెప్పాను. సో అక్కడే ఆయన మళ్ళీ రాలేదు. వచ్చి ఇలాగే ఫాలో అవుతున్నానమ్మా బాగా తగ్గిందని అలా చెప్తారు. తగ్గిందని చెప్పారు. ఇదంతా మీకు తృప్తి. రోజుకి ఎంతమంది పేషెంట్స్ చూస్తారు మీరు? అంటే గవర్నమెంట్‌లో కూడా వర్క్ చేస్తున్నానండి. మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్. మార్నింగ్ అక్కడ, మధ్యాహ్నం మన క్లినిక్ చూసుకుంటాం. క్లినిక్‌లో చాలా మంది వస్తారా మీకు? ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ రెండు. ఆన్లైన్. సో పెద్ద గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ శ్రీ సత్య గారిని మీరు కన్సల్ట్ చేయాలంటే రాజమండ్రిలో ఉన్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ కూడా కన్సల్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేసి
మీరు తప్పకుండా తన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ వీడియో చేస్తారా కన్సల్టేషన్, లేకపోతే వీడియో కన్సల్టేషన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నా అండి, మంత్లీ వన్స్. నెలకోసారి వచ్చి చాలా మంది పేషెంట్స్ని ఇక్కడ హైదరాబాద్లో కూడా చూస్తారు. చాలా గొప్ప విషయం అది. ఇంత చిన్న వయసులో మీరు ఆయుర్వేద వైద్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నాకు అసలు ఆయుర్వేదిక్ తెలియదండి జాయిన్ అయ్యే వరకు. మా ఫాదర్ వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే రూట్ లెవెల్లో క్లియర్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా నువ్వు చేయొచ్చు అని చెప్పి ఆయన జాయిన్ చేశారు. అనుకోకుండా ఫ్రీ సీట్ వచ్చింది. నాకేమో ఎక్కువ బాడీస్ కోయడం ఇష్టం, సో అది ఉంటేనే జాయిన్ అవుతాను అన్నాను. డెడ్ బాడీ డిసెక్షన్స్, మామూలుగా మనకి పోస్ట్ మార్టం పోస్టింగ్స్ అవన్నీ ఉంటాయి. సో మెయిన్ ఆ పోస్టింగ్స్తో జాయిన్ అయ్యాను. తర్వాత ఈ గురువులు ఎప్పుడైతే కలిసారో వాళ్ళు పవర్ఫుల్ గురువులు కలిసారా మీరు? అనుకోకుండా నా ఆయుర్వేదిక్ మీద ఉన్న యాంగిల్ వాళ్ళు మార్చారండి. యాక్చువల్గా అప్పటిదాకా చాలా చీప్గా చూసేదాన్ని. 100 ఏళ్ళు బతకడం అంటే ఎలా డాక్టర్ శ్రీ సత్య? ఇప్పుడు మీరు వినే ఉంటారు, యాక్చువల్గా భాగవతంలో చెప్తారు మనకి చాలామంది, మనకి చాలా మటుకు డిసీజెస్ బ్రీత్ మీద ఉంటాయండి. గంట చేస్తే ప్రాణాయామం కాదు అది. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన బ్రీత్ ఎలా ఉందో దాని మీదే మన స్పాన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక గంట ప్రాణాయామం హాయిగా చేసేసి ఇంకో గంట వెళ్ళి ఇంకోళ్ళ మీద అరిచేసామంటే అక్కడ అయిపోయింది, మొత్తం స్పాన్ తగ్గిపోద్దండి. సో మనం పుట్టినప్పటి నుంచి, అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి యోగా కూడా మనకి ఆసనాలు వేస్తే కాదండి, డే 1 నుంచి, అంటే ద వే వి స్పీక్, ద వే వి థాట్, అవన్నీ మనకి లైఫ్ స్పాన్లోకే వస్తాయండి. మంచిగా డైట్ ఫాలో అవుతూ, అంటే ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ని ఎక్కువ వాడకూడదు మనం. ఇప్పుడు మనకి చాలా వాటిల్లో చెప్తారు, అన్ని రిలీజియన్స్లో కంక్లూజన్ ఏంటి, మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటారు. సో ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై దమ్, మనం జస్ట్ అక్కడ నిమిత్తం మాత్రమే. సో అప్పుడు స్ట్రెస్సే ఉండదు కదండి, జరుగుతుంది ఎలాగో మనం అక్కడ రోల్ చేసి ప్లే చేస్తున్నామని ఎప్పుడైతే అలా అనుకున్నామో మైండ్ చాలా కామ్గా ఉంటుంది. మంచిగా సాత్విక ఆహారం తీసుకున్నామంటే ఆబ్వియస్గా బాడీలో ఫిజికల్గా ఏమీ ఉండదు, మెంటల్గా మనం ఇలా ఆలోచిస్తూ ఫిజికల్గా ఇలా ఫాలో అయ్యామంటే స్పాన్ ఆబ్వియస్గా పెరుగుద్ది. మీరు ఇంత చిన్న వయసులో చాలా జ్ఞానం పొందారు డాక్టర్ సత్య, నిజంగా ధన్యులు. మీ గురువులు మీకు, అంటే మీరు నిజంగా ఒక పర్పస్ కోసం ఆయుర్వేదంలోకి వచ్చి ఉంటారు, దీన్ని వ్యాప్తింప చేయడానికి, దీనిలో మంచి విషయాలన్నీ ప్రపంచానికి చెప్పడానికి. అలాగే గురువుల ఆశీస్సులతో మీరు మీ ఎస్ఎస్కే క్లినిక్, ఎస్ఎస్కే ఫుల్ ఫామ్ శ్రీ శివ కార్తిక్ అండి, బ్రదర్ పేరు. శ్రీ శివ కార్తిక్ ఆయుర్వేదం. మీ ఆయుర్వేదిక్ క్లినిక్ చాలా మందికి మంచి చేస్తుందని చెప్పి అవగాహన పెరుగుతుంది, సరైన జీవన విధానం ఏమిటో అర్థమవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఇంత దూరం వచ్చారు, చాలా విషయాల మీద బోల్డ్ సంగతులు చెప్పారు, మీ మెసేజ్ ఇవ్వండి. ఏం లేదండి, అందరూ హెల్దీగా ఉండి డాక్టర్స్ని తక్కువ యూటిలైజ్ చేసుకుంటే బెటర్, జీవితం హాయిగా ఉంటుంది. అంతే కదండి. వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తే మాకు ఎక్కువ ఇన్కమ్, అదే వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని కట్ చేసుకుంటే మాతో పని పెట్టుకోకుండా ఉంటే చాలు. లాస్ట్, వంకాయ మంచిదా కాదా? వంకాయ యాక్చువల్లీ మంచిదండి, త్రిదోషాలని తగ్గిస్తుంది అది. యాక్చువల్లీ అది రూమర్, స్కిన్ రాగానే వంకాయ తినద్దు అనేది రూమర్ అది. అంతే, చాలా బాగా చెప్పారు. ఇవాళ ఏంటంటే విశేషం, మీరు క్లుప్తంగా చెప్పినా చాలా క్లారిటీతో చెప్పారు ఒక్కొక్క విషయం మీద. ఇంకా సుదీర్ఘంగా మీతో రాబోయే రోజుల్లో బోలెడని విషయాలు మాట్లాడాలని మా సంకల్పం. తప్పకుండా మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడో వస్తూ ఉండడమో మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. షూర్గా. అలాగే అండి, నమస్కారం, థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీ సత్య ఎస్ఎస్కే ఆయుర్వేదిక్ క్లినిక్ని కాంటాక్ట్ చేయదలిచిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ ఆరోగ్యకరమైన హాయిగా ఉండే వేసవికాలం గడుస్తుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.